హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను సోంపుతో షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలి, సోంపు పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు సోంపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలని యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలండి. యాలకులు ఉంటే 2 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అరకప్పు పటిక బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని జల్లించుకుంటే జల్లించుకోవచ్చు. నేనైతే జల్లించట్లేదండి, చాలా ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సోంపు షర్బత్ని రెడీ చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి. బయటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి, ఏం పాడవదు. ఇప్పుడు సోంపు పౌడర్తో షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలా 2 గ్లాసులు తీసుకొని అందులో ఒక్కొక్క దాంట్లో 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోంపు పౌడర్ని వేసుకోవాలి ఒక్కొక్క దాంట్లో. అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల చొప్పున 2 గ్లాసుల్లో వేసుకొని ఫుల్గా వాటర్తో ఫిల్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చల్లగా కూల్గా తాగేయడమేనండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. రెడీ అయిపోయిందండి సోంపు షర్బత్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.